సర్వోన్నతుడును సర్వాధికారి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వచనములు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండినట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు నీకు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలోని కరెన్సీ పేరు షెకెలు. పన్ను వసూలు చేసేవారు ఇంటి బయట పేతురుతో మాట్లాడారు. పేతురు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే ప్రభువు ఆ సంగతి ఎత్తి మాట్లాడారు. పేతురు మాట్లాడక ముందే అతడు ఏమి మాట్లాడబోచున్నాడో ముందుగానే ప్రభువు ఎరిగి ఉన్నారు. ఆయనకు మన హృదయ రహస్యములు తెలుసు. అందుకే యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినదని దావీదు గారు అంటున్నారు. కేవలం మనుషుల హృదయ రహస్యాల గురించి మాత్రమే కాదు, సముద్రములో కోటాను కోట్ల చేపలుంటాయి. వాటిలో ఏ చేప నోట్లో షెకెలు ఉంటుందో కూడా ప్రభుకు తెలుసు. సృష్టి యావత్తు ఆయన ఆజ్ఞకు లోబడే జీవించాలి. పేతురు గారు గాలం వేసినప్పుడు ఏ చేప నోటిలో అయితే షెకెలు ఉందో ఆ చేప మాత్రమే మొదటిగా పట్టబడాలి. దేవుని యొక్క మాటను పేతురు గారు విశ్వసించారు. గాలం వేయగా వచ్చిన మొదటి చేప నోటిలో షెకెలు ఉందని ప్రభువు చెబితే మనమైతే ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళమో కదా. పేతురు గారు వెంటనే ప్రశ్నించాలి కదా, ప్రభువా, నా వృత్తి చేపల వేట. ఎన్నో సంవత్సరాలు వేటాడాను, ఎన్నో చేపలు పట్టాను, కానీ ఏ ఒక్క చేప నోటిలో కూడా 1 నాణెం కూడా నేను చూడలేదే. నీవేంటి ఇట్లా చెబుతున్నావు అని కానీ అట్లాంటి ప్రశ్నలు కానీ అతని నోటంట రాలేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి పేతురు గారు అంతగా విశ్వసించారు. గాలము తీసుకొని సముద్రానికి పరిగెత్తారు పేతురు గారు. గాలం వేయగా మొదటి చేప నోటిని తెరిచి చూస్తే అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ చేప నోట్లో షెకెలు ఉంది. ప్రభుని స్తుతించకుండా ఎట్లా ఉండగలడు? ప్రియా స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, విశ్వసించడమే కాదు, విధేయత కూడా చూపించాలి. క్రియలు లేకుండా విశ్వాసాన్ని మనము కనుపరచలేము. పేతురు విశ్వసించాడు, విధేయత చూపించాడు, ప్రతిఫలంగా అద్భుతాన్ని చూడగలిగాడు. పేతురు విశ్వసించి విధేయత చూపించడం వలన అతనికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? మనం ప్రభువుతో కలిసి పనిచేస్తే మన పనులు ఆగిపోతాయి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అదెన్నటికీ వాస్తవం కాదు. మనము ప్రభువు పని చేస్తే ఆయన మన పని చేస్తారు అనేది ముమ్మాటికి వాస్తవం. పేతురు ప్రభువు చెప్పిన పని చేయడం ద్వారా పేతురు కట్టవలసిన అర్షకెలకు పన్ను కూడా ప్రభువే కట్టారు. ప్రభువు కొరకు అర్షకెలు, పేతురు కొరకు అర్షకెలు, మొత్తము షెకెలు. ప్రభునకు లోబడితే క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. అందులో సందేహమే లేదు. యేసు ప్రభు దేవుడు గనుక ఆయన పన్ను చెల్లించాల్సిన పని లేదు. అయినప్పటికీ వారికి అభ్యంతరము కలుగు చేయకుండేలాగా పన్ను చెల్లించారు. చాలామంది హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. విశ్వాసులైన మనము ఇతరుల అభ్యంతరం కలుగు చేయకుండేలా మన హక్కులను త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే త్యాగం చేయడానికే మనము సిద్ధపడాలి. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని
ఆయన నిర్వహించేవారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హెబ్రీ 1వ అధ్యాయము 3-4 వచనములు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, అట్టి ప్రభువును మనం విశ్వసించి విధేయత చూపగలిగితే నిత్యమైన ఆశీర్వాదపు పంటను మనము కోయగలము. నిత్యమైన ఆనందమును మనము అనుభవించగలము. ప్రభువుకు మనం లోబడితే క్రీస్తు యేసునందు మహిమలో మన యొక్క ప్రత్యేక అవసరత తీర్చబడుతుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ తోడు, నీ కాపుదల మాకు, మా కుటుంబాలకు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ప్రభువా, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. బలహీనులను బలపరచండి. అనేకులు ప్రభు మరణ పడకల మీద నుండి ఫోన్స్ చేస్తూ ఉన్నారు నాయన, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తము క్రిందికి వారిని మీరు తీసుకుని రండి. ప్రభా, మీరు పొందిన దెబ్బలు మేము జ్ఞాపకం చేసుకొంచుండగా నీ అమూల్యమైన రక్తమును వారిని మీద ప్రోక్షించి మీరు ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. మా యొక్క అధికారులను, నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీతి న్యాయములతో వారి పరిపాలించుటకు సహాయం చేయండి. దూరదేశంలో ఉండి వాక్యముటిన నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. ప్రభువా, వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కదే హోవా, మాకు కాదు సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.